మేము ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, బీజేపీ వాళ్ళనైనా సరే, మీరు బాధితుల పక్షాన ఎందుకు నిలబడట్లా? మీకు ముడుపులు ముట్టాయా? సుమారు 400 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తిలో మీకు ఎంత ముడుపులు ముచ్చాయి? లేకపోతే ఒక నార్మల్ సొసైటీకి, ఒక సాధారణ సొసైటీకి ఇన్ని వందల మంది పోలీసులు అధికారులు రక్షణగా రావాల్సినటువంటి అవసరం ఏముంది? మీరు సమాధానం చెప్పాలి. మీరు సమాధానం చెప్పాలి. రోడ్డు వైడనింగ్ గురించి ఇప్పటంలో పవన్ కళ్యాణ్ గారు మరి కారు పైకెక్కి నానా హంగామా సృష్టించారు. మేమున్నాం ఆ రోజు మీ వెనకాల. ఈ రోజున విజయవాడ నడి బొడ్డులో ఇంత విధ్వంసం సృష్టిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు స్పందించరా? పవన్ కళ్యాణ్ గారు స్పందించరా? మీరు చెప్పండి. బాధితుల పక్షాన్ని మీరు అండగా నిలవరా? బాధితుల పక్షాన్ని అండగా నిలవరా? ఇందులో జనసేన పార్టీకి చెందినటువంటి సానుభూతి పరులు కార్యకర్తల ఆస్తులు కూడా పోయినాయి కదా, అయినా మీరు స్పందించరా? జనవాణిలో మీకు ఫిర్యాదు చేశారు కదా, అయినా బాధితుల పక్షాన అండగా నిలవరా? అండగా నిలవరా? మీరు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలి. గతంలో కూడా చెప్పా, కేసు ఇచ్చిన దాంట్లో జనసేన పార్టీ లాయర్లు కూడా ఉన్నారని. మీ వరకు వచ్చుంటది కదా. బాధితుల పక్షాన ఒక మాట మాట్లాడలేరా మీరు? బాధితులకు అండగా నిలబడలేరా మీరు? ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. పోనీ మిగతా వాళ్ళంటే 42 మందిలో ఒక 35 మందిని తీసేద్దాం. 7 జనసేన పార్టీ సానుభూతి పరులు కార్యకర్తలు ఉన్నారు కదా, చాలా మంది జెండా పట్టుకు తిరిగారు కదా, వాళ్ళ కోసం కూడా ఒక మాట మాట్లాడలేరా మీరు? స్థానిక ఎంపీ చిన్ని గారు ఈ బాధితుల తరపున మీరు ఒక్క ప్రయత్నం కూడా ఎందుకు చేయలా? ఎందుకు చేయలా? మీరు నిజంగా చిత్తశుద్ధితో మీరు ప్రయత్నించుంటే దీనికి ప్రత్యేక విచారణ ప్రభుత్వం ఆదేశించేది కదా, ప్రత్యేక విచారణకి ఆదేశించేది కదా. కలెక్టర్ గారు కూడా ఒక ప్రత్యేక కమిటీ వేసి అసలు వాస్తవాలు ఏంటో తెలుసుకొని సుప్రీంకోర్టుకో హైకోర్టుకో నివేదిక అందజేయచ్చు కదా. తప్పు ఎక్కడ జరిగింది? బాధితులు ఎక్కడ మోసపోయారు? డబ్బులు కట్టడం వాళ్ళు చేసిన నేరమా? కొనుక్కోవడం వాళ్ళు చేసిన నేరమా? సీలింగ్ పర్మిషన్ ఇచ్చిన తర్వాతే కదా వాళ్ళు కూడా కొనుక్కున్నారు. సీలింగ్ పర్మిషన్ లో వాళ్ళ పేర్ల మీద కూడా పర్మిషన్ ఇచ్చిన తర్వాత కదా కొనుక్కున్నారు. కార్పొరేషన్ కి డబ్బులు కట్టే కదా ప్లాన్ తెచ్చుకున్నారు. డబ్బులు పెట్టే కదా వాళ్ళు ఇల్లులు షెడ్లు కట్టుకున్నారు. మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా డబ్బులు కట్టే కదా ఎలక్ట్రిసిటీ తెచ్చుకున్నారు. ఇవన్నీ కూడా డబ్బులు కట్టే కదా చేశారు వాళ్ళు. వాళ్ళేమి ఇక్కడేమి ఆక్రమించుకునే కాదు కదా. మరి బాధితుల పక్షాన ఎవరు నిలబడకపోతే ఎట్లా? ఎట్లా? సామాన్య ప్రజలకి కూటమి ప్రభుత్వం అండగా నిలబడదా? సామాన్యుల బాధల్ని కూటమి ప్రభుత్వం పట్టించుకోదా? కలెక్టర్ లక్ష్మీ షా గారు కూడా మరి మంచి అధికారానికి పేరుంది. మీరు కనీసం ఈ బాధితుల తరపున ఒక్క ఉపశమనం కలిగించే మాట అయినా మాట్లాడరా? అంబాపురం దగ్గర హైటెన్షన్ లైన్స్ వచ్చినప్పుడు కూడా చాలా బలంగా గత ఏడాది పోరాటం చేశాం, నిలబడ్డాం. మరి కేంద్ర ప్రభుత్వమే అక్కడ రైతులు ప్లాట్ల యజమానులు నష్టపోతున్నారని ఇవాళ హైటెన్షన్ లైన్స్ ని పక్కకు మార్చింది కదా. బాధితుల యొక్క ఆవేదన ఉంది కదా. కానీ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఈ 42 ప్లాట్ల యజమానుల ఆవేదన ఎందుకినదో ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెడితేనే నారా లోకేష్ గారు స్పందిస్తా ఉన్నారు కదా. ఈ 42 మంది బాధితుల ఆర్తనాదాలు మీ చెవులకి ఎందుకు చేరట్లేదు? వీళ్ళకి న్యాయం చేయడానికి మీరు ఎందుకు ముందుకు రావట్లేదు? ఎందుకు రావట్లా? ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరవాలి, బాధితులకు అండగా నిలవాలి. స్పెషల్ విచారణ, ప్రత్యేక విచారణ దీని మీద చెయ్యాలి. దాంతోపాటు సిబిఐకి కూడా ఈ దర్యాప్తుని ఇవ్వాలని మేమైతే డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దుందుడుకు చర్యలకు పాల్పడినటువంటి ప్రతి పోలీస్ అధికారి మీద కూడా కోర్టు వారు
తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. మీరు ఇంత దుందుడుగా వ్యవహరిస్తున్నారంటే మీ యొక్క నిజాయితీని కూడా మేము ప్రశ్నించాల్సి ఉంటది. మాకు అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. మీరు కూడా రామ కోఆపరేటివ్ సొసైటీలో లబ్ధి పొందాలని 42 మంది ఇళ్ల యజమానులు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారనేటువంటి అనుమానం చాలా స్పష్టంగా కలుగుతా ఉంది. ఇన్ని వందల మంది పోలీసులు వస్తున్నారంటే దీని వెనకాల చాలా పెద్ద వాళ్ళు ఉండే ఉంటారు. వాళ్ళు ప్రజాప్రతినిధులు, అధికారులు అయ్యే ఉంటారు. కాబట్టి ప్రభుత్వం ఈ చర్యలను ఆపాలి. వెంటనే విచారణ కమిటీల్ని వేసి బాధితులకి అండగా నిలవాలని కూడా మేమైతే డిమాండ్ చేస్తాం.